మనోడా, ఒరే మనోడా, మండిపోయి ఉన్నాను. కిలికితే ఏదో ఒక హోమం చేయించి పైన బామ్మని కిందకి రప్పించేస్తాను. అప్పుడు నేను పిచ్చి కొట్టుడు కొడుతుంది. సైలెంట్ గుండు. అది కాదురా మనోడా, నాకు సందేహం. ఏంటి? ఆ అమ్మాయి నిన్ను ఎడం చెంప మీద కొడితే నువ్వు కుడి చెంప మీద చేయి పెట్టుకుని బాధపడుతున్నావేంట్రా? నేను మనసుపడ్డ అమ్మాయి చేత నన్ను కొట్టించి ఇప్పుడు ఎదో లాజిక్లో మాట్లాడతావా? సింహరాజుకి అవమానాలు రెండే ఉంటే ఏంటో అనుకున్నాను. పక్క నువ్వు దాపరించావు అనుకోలేదు. ఆయన బతుకున్నప్పుడు చేసిన పద్దాపరాలు చాలవా? చచ్చ కూడా బామ్మ అవసరమా నీకు? అదేరా ప్రేమ గొప్పతనం. ప్రేమ ఎప్పుడు పుడుతుందో దానికి తెలియదు. ఎదవగోల. ఆ అమ్మాయి కొట్టిందని ఏడుస్తుంటే ప్రేమ ప్రవచనం చెప్తావేటి? ఆయన కొట్టింది అని అలా బాధపడతావేంట్రా మనోడా? కొట్టింది నేను కాదు కదా, నువ్వెన్నైనా మాట్లాడతావు. నీ వయసులో ఉన్నప్పుడు ఎన్ని దెబ్బలు తింటే ఈ స్థాయికి వచ్చుంటాను చెప్పు. అయినా అమ్మాయి చెంప మీద కొడితే అది దెబ్బలా తీసుకోకూడదురా. అమ్మాయి చెయ్యి నీ చెంపకు తగిలినా ఒక ప్రేమ అనుభూతిలా తీసుకోవాలి. అందుకే ఆ రోజుల్లోనే చిరంజీవి గారు చెప్పారు, అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా అని. ఆ అమ్మాయి కొట్టిందానికన్నా నీ సోదికి ఎక్కువ బాధేస్తుంది తాత. అది కాదురా మనోడా, కొట్టింది అని బాధపడుతూ కూర్చునే కన్నా అమ్మాయిని కలవడానికి ఒక అవకాశం వచ్చింది అనుకోవచ్చు కదా. ఆ అమ్మాయిని కలువు, క్షమించమని చెప్పు. ఏదో అలా మాటలు కలుపు. డబ్బులిచ్చావు కదా, క్షమిస్తుందిలే. ఇంకెక్కడ డబ్బులు? పీకిని వెంటనే పంపించేసింది. ఇప్పుడు నన్ను పెద్ద జనక్ పాయలబాజీ అనుకుంటుంది. ఈసారి కనిపిస్తే చేతితో కాదు చొప్పించు కొట్టుద్ది. చీచి, ఈ జనరేషన్ పిల్లలేంట్రా ఇలా తయారయ్యారు? ఒకసారి ప్రయత్నించి ఓడిపోతే వదిలేయడమేనా? మా రోజుల్లో మేమైతే. ఆపు, మళ్ళీ మొదలెట్టుకో. ఏం చేయాలో చెప్పు చాలు. కలిసి క్షమించమని అడుగు, డబ్బులిచ్చి మాట్లాడు. బాగానే ఉంది. మొన్న అమ్మాయి చేసిన తన్మయత్వంలో అడ్రస్ బొరకెక్కలేదు. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంటుంది? పిచ్చోడా, ఈ తాత ఉండగా దిగులెందుకు దండగా? ఏం చేస్తావు? ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? వచ్చావా? పద వెళ్దాం. నాడు ఇప్పుడు ఏం పని చేస్తాడు ఈ తాత చచ్చినాడు. తాత, ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకు ఉంటుంది? మీ పాప మా చిన్ని పాపని ఇక్కడికే వ్యాయామానికి తీసుకొస్తుందిరా. చిన్నారి పాప. నా కోసం వచ్చా అనుకున్నాను. ఆ ముసల్దాని కోసం వచ్చావా? అక్కడ నోరెత్తావు అనుకో, ముక్కు కుక్కెత్తాను జవసాలోడా. ఒరేయ్, మీ పాపరా? మా చిన్న పాపేది? అమ్మయ్య, బతికిపోయాను. రేయ్, అక్కడికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నేను పెద్దవాడిని, నేను చెప్పినట్టు విను. ఏం మాట్లాడాలి? ఆ అమ్మాయి నిన్ను కొట్టినందుకు తను కూడా బాధపడుతుంది. ఆ అమ్మాయిని ఏమండి మీరొక్కరే వచ్చారే, బామ్మగారు రాలేదా అని అడుగు. పద పద. హలో బామ్మ, ఇంటికి వెళ్ళిపోయావా? ఓకే, నేను వచ్చేస్తాను కాసేపట్లో. ఏంటండి ఒక్కళ్ళే ఉన్నారు? బామ్మ రాలేదా? నీ ముసలి. ఆగండి ఆగండి, నేనేం చేసాను చెప్పండి, ఎందుకంత కోపంగా చూస్తున్నారు? మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేసాం కదా, ఇంకా మా జోలికి రాకండి. మీలాంటి వాళ్ళతో మాట్లాడడమే మహాపాపం. పాపం? ఎందుకండి అంత పెద్ద పెద్ద మాటలు? ఏదో తెలియజేసని చెప్పాను కదా, సారీ కూడా చెప్పాను. మీరు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకుంటున్నానా? మీలాంటి పర్సన్ని నేను లైఫ్లో చూడలేదు. డబ్బులు ఇచ్చారు కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటారా? అడ్వాంటేజా? నేనా? మరి మీరే. సరే, అందరు అబ్బాయిలాగా మీరు కూడా అమ్మాయిలకు లైన్ వేస్తున్నారంటే ఏదో కరువులో ఉన్నారనుకోవచ్చు. దరిద్రంగా మా బామ్మకు లైన్ వేస్తారా? ఏంటి? బామ్మకు లైన్ వేస్తున్నానా? ఏం మాట్లాడుతున్నారండి? నరాలు కట్ అయిపోయాయి. ఉన్నదే మాట్లాడుతున్నా. ఆ రోజు ఆటోలో మీరు మా బామ్మ చేపట్టుకోవడానికి ట్రై చేయలేదా? ఇన్నాళ్ళు అమ్మాయిలకే సేఫ్టీ లేదనుకున్నా, కానీ అమ్మమ్మలకు కూడా సేఫ్టీ లేదని మిమ్మల్ని చూసాకే అర్థమవుతుంది. చిచ్చి చిచ్చి, ఈ కష్టం కుచ్చి తాత కూడా రాకూడదు దేవుడా. మీ బామ్మను ముట్టుకున్నా అని చెప్పి కొట్టారు, మిమ్మల్ని ముట్టుకున్నాను కాదా? ఎవరిని ముట్టుకున్నా నా కోటింగ్ ఇలానే ఉండిద్ది. ఏమండి, మీరు చాలా చండాలంగా ఆలోచిస్తున్నారు. అయినా అంత పెద్ద ఆవిడికి నేను ఎందుకు ట్రై చేస్తాను చెప్పండి? మరి ఆ రోజు వచ్చినప్పుడు మా బామ్మ పేరు ఎందుకు అడిగారు? మా బామ్మ వైపు అదోలా ఎందుకు చూశారు? మళ్ళీ తాత. ఆటోలో మా బామ్మ చేపట్టుకోవడానికి ఎందుకు ట్రై చేశారు? ఇప్పుడు కూడా నేను వచ్చాక మీ బామ్మ రాలేదా అని ఎందుకు అడిగారు? ఇవన్నీ చూస్తుంటేనే అర్థమవుతుంది మీరు ఎంత వర్స్ట్ పర్సన్ అని. మీరు వరస్ట్ అనుకోండి, ఎవరస్ట్ అనుకోండి, నాకేం పర్లేదు. కానీ మీ బామ్మకు మాత్రం లైనేస్తానని మాత్రం అనుకోకండి ప్లీజ్, మీకు దండం పెడతాను.
ఏమండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ బామ్మని కాదు అని చెప్పు. నువ్వు నాకు పోటీగా వచ్చేసేలా ఉన్నావు. నువ్వు నోర్మి, ఇదంతా నీ వల్ల వచ్చింది. అదిగోండి మళ్ళీ ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఎవరు లేరు. ప్రాంక్ ప్రాంక్. అదిగోండి కెమెరా అక్కడ పెట్టారు చూడండి, అక్కడ సెట్ లో ఉంది. అక్కడ ఉంది. ఒసే కెమెరా అంట. ఉరుకు 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 ఉరుకు. రే నేదో సరదాగా నన్ను రా. కెమెరానా? ఎక్కడ? ఏదో సరదాగా అండి. అలాంటి అలా పారిపోయారు పాపం. కెమెరా ఫియర్ అనుకుంటా. కెమెరా ఫియర్? కెమెరా ఫియర్. మీకేమన్నా మెంటలా? చుట్టుపక్కల ఎవరు లేకపోయినా ఎవరితోనో మాట్లాడతారు. ఎవరితో మాట్లాడుతున్నారని అడిగితే కెమెరా అని, ప్రాంక్ అని ఏదో పిచ్చిగా వాగుతారు. బామ్మలకు సైడ్ కొడతారు. ఇవన్నీ చూస్తుంటే మీరు అర్జెంట్గా వెళ్ళి ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయండి, బాగుంటుంది. మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. ఏం చేయమంటారా చెప్పండి? నా చుట్టూ ఒక శనిగ్రహం తిరుగుతుంది. అది నాకు మాత్రమే కనపడుతుంది, ఇంకెవ్వరికీ కనపడదు. ఇలా చెప్తే మీరు నమ్ముతారా? ఓకే, నాకు అర్థమైంది. నేను మీతో మాట్లాడను, మీరు కూడా నాతో మాట్లాడకండి. నువ్వు ఆగు, నన్ను చెప్పని. మీరు నా దగ్గర సాయం కోసం వచ్చారు, తెలిసి తెలియక నా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కనీసం డబ్బులన్నీ తీసుకోండి, నెల నెల కట్టేయచ్చు. ఈ వంకతో మా బామ్మకు దగ్గర అవుదామనా? ప్లీజ్ మీకు దండం పెడతాను, దయచేసి ఆవిడ జోలికి రావద్దు. నాకేంటి బామ్మ గోల? ఇదంతా నీ వల్లే వచ్చింది. ఎతవ సోది గోల. అడే పద. ఒరే మనవడా, ఎందుకురా దిగులు పడుతున్నావు? ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, మనకి ఇది అలవాటే కదా. అలా కాదు తాత, ఇప్పటి వరకు నన్ను ఎంతమంది చేయకుండా పెద్ద బాధ అనిపించలేదు, కానీ ఈ అమ్మాయి అసహించుకుంటే చాలా బాధగా ఉంది తాత. నిజమేరా, మంగా వాళ్ళ బామ్మ కనపడకపోతే నాకు కూడా అలాగే అనిపించింది. కోప్పడకరా, నీకు ఒక మాట చెప్తాను, దాంతో నీకు బోల్డంత మానసిక బలం వస్తుంది. చెప్పు. నువ్వు చెట్టుకి రోజూ నీళ్లు పోసినా చెట్టు నీదవుతుంది, కానీ కాయ మాత్రం కోసుకున్నవాడిది. ప్రశాంతంగా బాధ కూడా పడినట్లే తాత. నువ్వు బాధ తర్వాత పడుదులే, కానీ అక్కడ చూడు, నీ పిల్ల ఎవరితోనో గొడవ పడుతుందిరా. పద పద. కంగారు పడాల్సింది నేను. పద. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుందాం. మీరు ఇలా పదే పదే వచ్చి ఇంట్లో ఇబ్బంది పెట్టొద్దు. మనలో మనం చూసుకోవాలి, కానీ కోర్టు దాకెందుకు? మంగగారు ఏమైందండి? అబ్బా, ఇక్కడిక్కడ వచ్చేసారా? మీకు సంబంధం లేని విషయం అండి. ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. ఒరేయ్, ఈడు మన ఊళ్ళో చిచ్చి ఆల బామ్మను కూడా వదిలిపెట్టలేదా? చిచ్చి, అది కాదురా, మన ఊళ్ళో రామారావు అని ఒకడు ఉండాలి. ఆడికి 10 ఎకరాలు దానం ఇచ్చాను. ఈడు ఆడు కొడుకులాగే ఉన్నాడురా. అబ్బా, ఇన్నాళ్ళకి పనికొచ్చే మాట చెప్పావు తాత. మీరు ఏదైనా చేసుకోండి, అయినా అమౌంట్ అంతా కట్టేశాక కూడా మళ్ళీ కట్టాలంటే ఎలా కుదురుద్ది? ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుందాం, అంతే. ప్లీజ్ మీరు వెళ్ళండి. ఏంటి కోర్టు అంటున్నావు? నువ్వు 1,00,000 ఇచ్చిన లాయర్కి నేను 2 లక్షలు ఇస్తా. ఇల్లు నా పేరు మీద మారుస్తాడు. బ్రదర్ థ్యాంక్ యూ. ఇవ్వా మంగగారు, ఒకసారి నేను చెప్పేది వినండి, నేను హ్యాండిల్ చేస్తాను. మీకు ఒకసారి చెప్తే అర్థం అవ్వట్లేదా? నా ప్రాబ్లమ్స్లో నేను ఉంటే ప్లీజ్ మీరు వెళ్ళండి. వెనక్కి జరుగు, నేను హ్యాండిల్ చేస్తా అంటున్నా కదా. బాబు బుజ్జిగన్నా, మీ నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు కదా? నీకెలా తెలుసు? అప్పట్లో పిఠాపురంలో మా తాత మీ నాన్నగారికి 10 ఎకరాలు ఇచ్చాడంట. పిచ్చి పిచ్చిగుందా? మరి కాయిదాలేవి? ఒకసారి మీ నాన్న కాల్ చేసి అడుగు, ఆయన చెప్తాడు. నాన్న, ఇక్కడ దానం పిఠాపురం 10 ఎకరాలు అంటున్నాడు. ఇటీ నేను మాడతా. ఏమండి వెంకటేశ్వర గారు, నేను భోగేశ్వర గారు మనవాడిని. ఏం లేదు, అప్పట్లో పిఠాపురంలో రాములవారి గుడి దగ్గర మా తాత మీకు 10 ఎకరాలు దానం చేశాడంట. ఆయన మనవాడిని. ఏం లేదు, ఈ మధ్య ఇల్లు క్లీన్ చేస్తుంటే ఏదో వినపెట్టి కనిపించింది. అందులో ఏవో పేపర్లు ఉన్నాయి. సరే నేనే మాట్లాడను, కొంచెం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేయండి. ఆడపిల్ల కదా, బాగోదు, ఇబ్బంది పట్టద్దు. మీ వాడికిస్తాను, చెప్పండి. నాన్న సరే సారీ సిస్టర్, మీ పేపర్ మీకు తెచ్చిస్తా. మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఇప్పుడు ఏం జరిగిందో నాకేం అర్థం కాలేదు. ఇలాంటివి హ్యాండిల్ చేయడం మనకు వెన్నతో పెట్టిన విద్య. భోగేశ్వరరావు, వడ్డీ వ్యాపారం ఇక్కడ. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఒకటేనా? లోపలికి పిలిచి టీ కాఫీ లాంటివి ఇవ్వరా? వద్దులేండి, లోపల మా బామ్మగారు ఉన్నారు. మీరు హెల్ప్ చేశారు కదా అని చెప్పి మా బామ్మని రిస్క్లో పెట్టలేను. ఇంకా ఆపుతారు మీ బామ్మ గోల.
ఇంకా మీకు అనుమానం ఉంటే మీ బామ్మని పిలిచి ఆవిడ చేత రాఖీ కట్టించండి నాకు. ఆగే వద్దురా. కొంచెం డీటెయిల్గా మాట్లాడాలి మీతో. పార్క్ వెళ్ళి మాట్లాడుకుందామా? ఇంట్లో వద్దంటున్నారు కదా, ప్లీజ్ పదండి. ఇప్పుడు చెప్పండి, ఏదో చెప్పాలన్నారు. నేను ట్రై చేసేది మీ బామ్మకి కాదండి, మీకు. ఏంటి నాకా? ట్రై అంటే నా ఉద్దేశం ఫ్రెండ్షిప్ లాంటిదండి. అది నాతోనే ఎందుకు? మీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? లేరండి, ఫ్రెండ్సే కాదు ఎవరు లేరు నాకు. నేను మా తాత అంతే. తాత? తాత అంటే నా ఉద్దేశం ఇప్పుడు లేరు, ఒకప్పుడు ఉండేవారు, చనిపోయారు. ఇలానే ఏదో అర్థం పర్థం లేకుండా మాట్లాడేస్తారు. మీలో మీరే మాట్లాడుకుంటారు. మీతో మాట్లాడుతుంటే నాకే పిచ్చెక్కేలా ఉంది. మీరు ఒక పని చేయండి, ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీరు నార్మల్ అయ్యాక అప్పుడు ఫ్రెండ్షిప్ గురించి ఆలోచిద్దాం. అయ్యో అలా కాదండి మంగ గారు, నేను అందరిలా కాదు. నేను ముందే అనుకున్నా మీరు భూత వైద్యులు కదా. కాదు. మరి చేతబడులేమైనా చేస్తారా? అయ్యో లేదండి. మరి ఇంకేంటండి? నాకు కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయండి. అబ్బా మళ్ళీ మొదలెట్టారా? మీకు ఎలా చెప్పాలి? ఒకసారి నుంచోండి, నుంచోండి. మీ చేతులు వెనకాల పెట్టుకోండి, మీకు ఇష్టం వచ్చిన నెంబర్ పెట్టండి, నేను చెప్పేస్తాను. అవునా? ట్రై చేయండి. 2 4. మీరేదైనా చీటింగ్ చేస్తున్నారా? కావాలంటే ఇంకోసారి ట్రై చేయండి. 1. చేతులు ఎందుకు ముడిచారు? ఏదో నెంబర్ పెట్టచ్చుగా. మీకెలా తెలుస్తున్నాయి? మీకు ఏదైనా మ్యాజిక్ ట్రిక్స్ తెలుసా? ఏం లేదండి, నాకు ఒరే మనోడా, నీకు కనిపిస్తాను, నీతో మాట్లాడతానని ఎవరితోనన్నా చెప్తే నీకే కాదు ఈ ప్రపంచానికి కూడా నేను దూరం అయిపోతాను. ఏమైంది? ఏం లేదులేండి, ఆ విషయం మీకే కాదు ఎవరికి చెప్పకూడదు. నేను అప్పుడప్పుడు ఆటగా బిహేవ్ చేస్తాను, ఏమనుకోకండి. అయ్యో, మమ్మల్ని అందరూ ఇన్ని రోజులు ద్రోహం చేసిన వాళ్ళే కానీ హెల్ప్ చేసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. నేనెందుకండి మీ గురించి తప్పుగా అనుకుంటాను? మరి అలా అని మీరు నా దగ్గర నుంచి ఫ్రెండ్షిప్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకని? నేను అబ్బాయిల్ని నమ్మనండి. ఒకప్పుడు నాకు కూడా అబ్బాయిల్లో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు లాస్ట్కి లవ్ అని లస్ట్ అని, బాబోయ్ అప్పటి నుంచి అబ్బాయిల మీద ఇరిటేషన్ వచ్చేసింది. ఇంకా నా లిమిట్స్లో నేను ఉంటాను. అందుకే మీరు నా దగ్గర నుంచి ఫ్రెండ్షిప్ ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు కావాలంటే మనీ మెల్లిమెల్లికి ఇచ్చేస్తాను. అబ్బో మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మీ లైఫ్లో లవ్ మ్యారేజ్ లాంటి వాటికి ఛాన్స్ ఏం లేదా? ప్రెజెంట్ అయితే అలాంటివేం లేవు. ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, అంతే. మరి మీరు? నాకు తెలిసిన దగ్గర నుంచి ఒంటరిగా ఉండడం వల్ల ఏమో అన్ని ఫ్రెండ్స్ అని అనుకున్నాను. నా పిచ్చి కాకపోతే అండి, వెలుగు లేకపోతే మన నేడేమంతా ఉండదు. ఇంక ఫ్రెండ్స్ ఎందుకు ఉంటారు చెప్పండి? ఎవరైనా అవసరం ఉన్నంతవరకే. ప్రయారిటీస్ అనేవి మనిషికి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయండి. ఇవన్నీ వల్ల నన్ను వదిలేసాక అర్థమైంది. మరి మీరు నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు? నాకు కష్టం వచ్చినా ఆనందం వచ్చినా షేర్ చేసుకోవడం ఒక మంచి ఫ్రెండ్ కావాలి. ఇప్పటివరకు నేను ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగానే వెళ్ళాను. ఇక్కడి నుంచి కలిసి వెళ్ళడానికి ఒక మంచి ఫ్రెండ్ కావాలి. నేను అనాథని కాదు, నా కోసం కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇలా ఓపించి ఒక మంచి ఫ్రెండ్ కావాలి. ఆ ఫ్రెండ్ మీరు అవుతారనుకుంటున్నాను. మన ఇద్దరిలో కామన్ పాయింట్ ఉందండి, మా తాత మీ నాన్న. ఇద్దరు ఆస్తులు పంచిపెట్టడం వల్ల మన ఇద్దరం కష్టాలు అనుభవిస్తున్నాం. ఇప్పటికి కూడా మా తాతని నేను తిడుతూనే ఉంటానండి, కానీ మీరు ఇలా కాదు, బాధ్యతగా తీసుకుని అవన్నీ తీరుస్తున్నారు. అందుకే నమ్మచ్చు అనుకున్నాను. ఆ రోజుల్లో మన పొట్టతో పాటు పక్కవాడి పొట్ట కూడా నిండాలనుకునేవారు. కానీ ఈ కాలంలో పక్కవాడి పొట్ట కొట్టైనా సరే మన పొట్ట నిండాలనుకుంటారు. అప్పట్లో వాళ్ళందరూ బాగానే ఆలోచించారండి, మనమే ఈ మధ్య సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాం. ఏం మాట్లాడుతున్నారండి? డబ్బు ఉంటే కుక్కని మనిషి కన్నా గొప్పగా చూస్తారు, అదే డబ్బు లేకపోతే మనిషిని కుక్క కన్నా హీనంగా చూస్తారు. మీరు ఎన్నైనా చెప్పండి, డబ్బు ఉంటేనే లైఫ్, మనీ కాంట్ బై హ్యాపీనెస్. ఇవన్నీ చెప్పేవాళ్ళు ఖచ్చితంగా బలిసిన వాళ్ళే అండి. మిడిల్ క్లాస్ అని ఒక్కని చెప్పనని చూద్దాం. బాబోయ్ నాకెందుకండి మీతో గొడవ? మా బామ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, నేను వెళ్తాను. బాయ్. బాయ్ అండి. ఫ్రెండ్స్.